మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డయాబెటీస్ ఉన్నవారు తీసుకునే ఫుడ్లో కొంతమంది డౌట్ ఏంటంటే, మేము ఆవిరికి ఉడకబెట్టిన పదార్థాలు కొన్ని ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చా? ఎందుకంటే అవేమి ఆయిల్లో ఏం ఫ్రై చేయరు కదా అని చెప్పి చాలా డౌట్స్ ఈ మధ్య వచ్చాయి. అవునండి. ప్రత్యేకించి కుడుములు కావచ్చు, ఇంకా ఆవిరికి ఉడకబెట్టి తీసుకునేటువంటి పదార్థాలు, మోమోస్, ఇవన్నీ కూడా. సో ఏం చెప్తారు? మేజర్గా స్టీమ్డ్ అనమాట. డెఫినెట్గా స్టీమ్డ్ ఫుడ్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. ఈవెన్ మనం అట్లా తీసుకుంటే ఈవెన్ వెజిటబుల్స్ కూడా చాలా వరకు స్టీమ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఆవిరి కుడుములు అంటున్నారు కాబట్టి ఇప్పుడు అందులో వినియోగించే పదార్థాలు ఏముంటాయి మనకి, కంటెంట్స్? అంటే కొంతమంది స్వీట్ చేస్తారు సార్. సో స్వీట్గా చేసినప్పుడు బెల్లం యాడ్ చేస్తారు, ప్లస్ రైస్ ఉంటుంది కదా, రైస్ మేజర్ ఐటమ్. సో ఇప్పుడు రైస్, బెల్లం ఇవి కొంచెం హై గ్లైసెమిక్ ఇండెక్స్ కింద వస్తాయి కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది అంత రైట్ ఫుడ్ కాదు. లేదు షుగర్స్ కొంచెం మంచిగా కంట్రోల్ చేసి మిగతా ఫుడ్స్ కొంచెం వీళ్ళు స్ట్రిక్ట్గా మేనేజ్ చేసి వేరే రైస్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తూ ఇది అక్కడ తాత్కాలికంగా తినాలనుకున్నప్పుడు తినగలిగితే కొంచెం బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది. మీరు అక్కడ ఫుల్ మీల్స్ భోజనం చేసేసి మళ్ళీ నేను ఆవిరి కుడుములు కూడా తింటానంటే అది ఇది అన్నీ ఎక్కువైపోయి హై షుగర్ అయిపోయి పోస్ట్ ప్రాండియల్ స్పైక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాండియల్ షుగర్స్ పెరగటం అనేది గమనించవచ్చు మనం. ఈ గ్లైసెమిక్ వేరియేషన్స్లో తిన్న తర్వాత పెరిగే షుగర్ ఎక్కువ పెరగచ్చు. అప్పుడు ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళలో మళ్ళీ మనం ఇన్సులిన్ డోసులు పెంచాల్సిన అవసరం వస్తుంది, లేదా ట్యాబ్లెట్లు డోసులు పెంచాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఎందుకు ఊరికే పెంచుకోవటం, మందులు పెంచుకోవటం ఎందుకు మళ్ళీ? కాబట్టి తప్పదు, ఇదే తినాలనుకుంటున్నారు ఒక అకేషన్ అనుకున్నప్పుడు ఎనర్జీని బ్యాలెన్స్ చేద్దాం. సో మిగతావి పక్కన పెట్టేసేయాలి, ఓన్లీ ఇవే తీసుకోవాలి. ఏ టైంలో తీసుకుంటే బెటర్ సార్ ఇలా ఆవిరికి అంటే ఉడికించినటువంటి పదార్థాలు ఏవైనా కూడా తీసుకోవడం అనేది? అంటే ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు మనము ఆవిరి కుడుముల గురించి మాట్లాడినప్పుడు ఇందులో వాడుతున్న కొన్ని ఇంగ్రీడియంట్స్, ముఖ్యంగా బెల్లం ఏదైనా కలిపినప్పుడు కానీ షుగరు బ్లడ్లో కొంచెం కొంతమందిలో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ మిగతాది తగ్గించి దీన్ని కొంచెం మినిమం క్వాంటిటీతో మీరు తీసుకోవచ్చు. ప్లస్ మీ షుగర్ లెవెల్స్ కూడా మీరు చూసుకోవాలని మనం అంటున్నాం కదా. సో ఇంకా స్నాక్ రూపంలో తీసుకుంటున్నప్పుడు ఈవినింగ్ కానీ ప్రీ లంచ్ కానీ చేస్తారు. లేదు మేజర్ మీల్తో కలుపుకోవాలనుకున్నప్పుడు ఇంకా మేజర్ మీల్స్తో తీసుకోవచ్చు. బట్ మేజర్ మీల్స్తో తీసుకున్నప్పుడు షుగర్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని కూడా మనం అనుకుంటున్నాం. సో మిగతాది కొంచెం తగ్గించుకోవాలి. అప్పుడు ఇప్పుడు ఈ ఫెస్టివల్ టైంలో అలా అయితే సార్ కొంచెం బెల్లం అవి యాడ్ చేసి తీసుకుంటారు. ఇప్పుడు నార్మల్ అప్పుడు ఏంటంటే జస్ట్ ఆవిరికి ఉడకబెట్టడమే, అంటే బియ్యం ఏవైతే నూకలాగా పట్టుకుంటారో వాటిని జస్ట్ పొయ్యి మీద కాసేపు ఉడికించి ఆ తర్వాత ఆవిరికి పెడతారు కదా. అప్పుడు కొంచెం అంటే ఓన్లీ సాల్ట్ వేస్ట్ చేసేవి కూడా ఉంటాయి సార్. మరి అంటే అక్కడ షుగర్ ఉండదు కదా, ప్రాబ్లం ఏమి ఉండదు అంటే? ప్రాబ్లం లేదు, సాల్ట్ కూడా మనం తక్కువ వాడమంటాం, ఎందుకంటే చాలా మందికి బీపీ ఉంటుంది కాబట్టి. రెండో పాయింట్, ఇప్పుడు రైస్తో పాటు ఇంకొంచెం మిల్లెట్స్, చిరుధాన్యాలు కూడా కాస్త ఒక 10-25% అవి కూడా యాడ్ చేసుకున్నట్లయితే యాడ్ ఆన్ టు టేస్ట్ ఉంటుంది కదా. రైస్ టేస్ట్తో పాటు ఈ టేస్ట్ కూడా వస్తుంది కదా. ప్లస్ రైస్ యూస్ చేసేటప్పుడు కూడా మరీ వైట్ పాలిష్డ్ రైస్ కాకుండా తక్కువ పాలిష్ పట్టినవి వేరే ఇతర రైస్తో కూడా ట్రై చేసే ఛాన్సెస్ మనము ఎక్స్ప్లోర్ చేస్తే బెటర్ ఆప్షన్. ఇవి లోపల స్టఫింగ్ బెల్లం కంటే కూడా ఇంకేదైనా వేరే లాంటి స్టఫింగ్ కూడా మీరు అప్పుడప్పుడు వెరైటీగా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు పండగలప్పుడు ఏమవుతుందంటే మేజర్ ఫుడ్స్ పండగలో మనం తింటాం, ఎప్పుడు కాదు కదా. బ్రేక్ఫాస్ట్ పండగలప్పుడు చాలా మందికి షుగర్స్ ఎందుకు స్పైక్ అవుతాయంటే ఇదే జరిగేది. ఇప్పుడు మామూలుగా తినే బ్రేక్ఫాస్ట్లో తింటాం, లంచ్ తింటాం, డిన్నర్ తింటాం, ప్లస్ ఆ పండగ సందర్భంలో తయారు చేసే ఇప్పుడు మిగతా స్వీట్ ఐటమ్స్ కానివ్వండి, లేదా స్నాక్ ఐటమ్స్ కానివ్వండి కానీ కూడా తింటాం మనం. కాబట్టి ఎక్కువగా ఆ 3-4 days ఏమవుతుంది, గ్లైసెమిక్ లోడ్ పెరిగిపోతుంది, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. అందువల్ల షుగర్ లెవెల్స్ పండగ సీజన్లో మెజారిటీ జనాభాలో పెరగటం మనం గమనించాం. సో ప్రత్యేకంగా అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పాత పేషెంట్స్లో ఇప్పుడు జనరల్గా నాకు గ్రాఫిక్ రిప్రజెంటేషన్ లాస్ట్ 3 years, ఇప్పుడు నాకు ఒక పేషెంట్ ఒక 10 yearsకి వస్తున్నాడు అనుకోండి, 10 సంవత్సరాలలో ఎన్ని సందర్భాలలో ఎక్కడెక్కడ HbA1c పెరిగిందని గ్రాఫ్ రూపంలో వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి చూసినప్పుడు ఒక ప్యాటర్న్ తెలిసిపోతుంది. ఓహో, ఈ పెద్ద ఆయనకి సంక్రాంతి సందర్భంలో షుగర్ పెరుగుతుంది, ఓహో అనుకున్నప్పుడు చూడండి సార్, ఇన్నాళ్ళు చూసాం కదా, ఈసారి సంక్రాంతిలో మీకు షుగర్ పెరగకుండా ఎలా చేద్దాం,
ఓకే ఎట్లా చేయాలి డాక్టర్ అని అడుగుతారు ఆటోమేటిక్గా. సో అప్పుడు కొన్ని ప్లాన్డ్గా చేసుకుంటాం, ప్లాన్డ్గా లిమిట్గా. ఇప్పుడు పెద్ద మనుషులు అనుకోండి, అంటే వయసులో ఎక్కువ ఉన్నవాళ్ళు, సో వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ ఇంటికి పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అక్కడ వాళ్ళ అటెన్షన్ అంతా ఆ నలుగురి కలయికలో, ఆ హ్యాపీనెస్లో వీళ్ళకు సాటిస్ఫాక్షన్ ప్లెజర్ వచ్చేలాగా అటు డైవర్ట్ చేసేసి ఫుడ్ మీద ఈ 3-4 డేస్ మీరు ఫుడ్ మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఫుడ్ని ప్రయారిటీగా చూసుకోకండి. ఫుడ్ ఈజ్ నాట్ యువర్ ప్లెజర్. తినటం సుఖం కాదు, మీరు ఆ నలుగురితో ఉండటం సుఖం అని మనం కొంచెం అలా చేసామనుకోండి, ఓహో దే డెఫినెట్లీ రియలైజ్, అవును కదా. నువ్వు తక్కువ తిన్నావు అనుకోండి, పిల్లలతో ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చుగా, పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చుగా. మనం ఎక్కువగా తినేసి మొత్తగా పడుకోవటం కంటే ఇంకా పిల్లలతో మనం ఏం స్పెండ్ చేసినట్టు అవుతుంది. అలాగ మనం టైం డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేసుకుంటే మీకు నిజంగా ఇష్టమైన ఐటమ్ ఉన్నప్పుడు ఇంకొక సందర్భాలలో కూడా వాటిని ఎంజాయ్ చేయొచ్చు కదా. సో ఈ విధంగా తీసుకోవచ్చు. బట్ అండ్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు సార్ మాటలు మోమోస్ అని చెప్పి, ఇవేంటంటే నాన్ వెజ్ కూడా ఉంటాయి అందులో. సో ఇవి కూడా ఆవిరికి ఉడకపెడతారు కాబట్టి అందులో కొంచెం మైదా ఈ పదార్థంతో చేస్తూ ఉంటారు కాబట్టి, సో ఇవి ఎంతవరకు కరెక్ట్? మైదా ఇష్యూ ఏంటంటే అరుగుదల ఇబ్బంది, ప్లస్ హై గ్లైసిమిక్, అది కూడా మైదాతో కూడా అసిడిటీ వస్తుంది కొంతమందికి. సో ఇవి బేసిక్స్. కాబట్టి మైదా ఆట కాకుండా ఇంకా ఏదన్నా వాడుతున్నారా ఈ లేయర్ తయారు చేయడానికి? ఎక్కువగా మైదానే వాడతారు, ఎందుకంటే అది ఉంటుంది కాబట్టి, షేప్ మెయింటైన్ చేస్తుంది అని చెప్పి. లేదా ఆ క్వాంటిటీని తక్కువ చేసుకొని హెల్తీగా ఇంకేమన్నా వేరే కాంబినేషన్స్లో దొరుకుతున్నాయా. సో నాన్ వెజ్ అనేది లోపల ప్రోటీన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్స్కి మంచిదే. ఇంకా వెజిటేరియన్స్ అంటే దాంట్లో కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, ఇంకేదన్నా పన్నీర్ కానీ ఇలాంటిది ఏదైనా చీజ్ లాంటిది ఏదైనా స్టఫింగ్ పెడతారు కాబట్టి మంచిది ఐటమ్ అది. మీరు చేసుకొని ప్రాక్టీస్ చేస్తాం ఇంట్లో అంటే ట్రై చేయండి, తప్పేం లేదు. ఇప్పుడు ఎలా చేయాలనేది అన్ని యూట్యూబ్లో కనపడుతున్నాయి కాబట్టి. సో మనము బయట నుంచి కొన్ని తెచ్చుకొని తిన్నప్పుడు ఎక్కువ తినేస్తాం, ఎక్కువ తింటాము. ప్లస్ వాటిల్లో వాళ్ళు సాల్ట్ ఎక్కువగా కలిపి ఉంటారు నిల్వ ఉంచడానికి. ఎక్కువగా సాల్ట్ పెద్ద ప్రాబ్లం. మీరు చూడండి, ఏదైనా బయట ఫుడ్ తినాలన్నా లేదా ఏదన్నా ప్యాక్డ్ ఫుడ్ తినాలంటే కూడా ఫస్ట్ మనకు సమస్య ఏంటంటే ఉప్పు. కష్టపడిపోతున్నాం ఉప్పు తినాలంటే. ఈవెన్ ఇప్పుడు మనము ఊరగాయలు కూడా బయట రెడీమేడ్ ఊరగాయలు తెచ్చుకొని ఇంట్లో వాడుకోవాలనుకుంటే మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సాల్ట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఆయిల్ ఎక్కువ వాడేస్తారు, ఉప్పు ఎక్కువ ఉంటుంది. అదే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు కొంచెం దాన్ని కొంచెం సెన్సిబుల్గా మనం చేయడానికి ప్లాన్ చేస్తాం, మనం యాడ్ చేసుకుంటాం. బట్ వాళ్ళు ఎక్కువ మోతాదులో కాబట్టి ఎక్కువ మోతాదులో చేసినప్పుడు ఇప్పుడు మనము ఇండివిజువల్గా చేసినప్పుడు ఏంటంటే ప్రతి ఐటమ్ కూడా అందులో మంచి ఐటమ్ ఉండేలాగా, క్వాలిటీ ఐటమ్ ఉండేలాగా వెతుకుతాం కాబట్టి నిల్వ ఉండటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ కొన్నిసార్లు ఎంపిక చేయడం వాళ్ళ చేతుల్లో ఉండదు కాబట్టి ఒకటో రెండో అన్క్వాలిటీది పడినా సరే మొత్తం మీద అది చెడిపోకుండా ఉండాలి ప్రోడక్ట్. కాబట్టి ఏదో ఒకటి మళ్ళీ మనం ఎక్కువ వేయాలి, అందులో మిగిలింది ఉప్పే మనకు. సో నిల్వ ఉంచినేటివి కంటే కూడా ఫ్రెష్గా చేసుకొని తినగలిగితే ఈ మోమోస్ అనేటివి కానీ లేదా ఎనీ స్టీమ్ ఫుడ్ కానీ బెటర్ ఆప్షన్. ఇంకా బిజీగా వర్క్ చేస్తున్న వాళ్ళకి కొంచెం టైం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వెరైటీస్ దొరుకుతున్నాయి వాళ్ళకి. హెల్తీ ఫుడ్స్ కూడా అన్ని రకాలు ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా కొంచెం దొరుకుతున్నాయి కాబట్టి కుదరినప్పుడు అలాంటివి తీసుకొని కుదిరినప్పుడు వండి పెట్టుకొని రెడీగా మనం ఫ్రిడ్జ్లో కూడా డీప్లో చేసి పెట్టుకోవచ్చు. సాటర్డే సండే కూర్చొని టీవీ చూస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా పిల్లలకు మీరు ఇలాంటిది, పిల్లలకు మోమోస్ ఇష్టం అనుకుంటున్నారు, అవి మీకు కావాల్సినట్టుగా మీరు రెడీ చేసేసుకొని డీప్లో పెట్టేసుకుంటే వర్కింగ్ డేస్లో 10-15 మినిట్స్ హ్యాపీగా స్టీమ్ చేసేసుకున్నారు, వినియోగించుకోవచ్చు. సో ఈ విధంగా సో మంచిదే, కానీ ఏదైనా లిమిట్లో వాడుకోవాలని చెప్తున్నారు తినడం అనేది. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే.